హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ముచ్చట్లు విత్ మిస్ శ్రావణి. ఈరోజు అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ స్వీట్ చేయబోతున్నాను. ఇది ఈక్వల్ టు కలకండ్ ఉంటుంది. టేస్ట్ అయితే అలానే వస్తుందన్నమాట. ఇది 6 గ్లాస్ రెసిపీ అంటారనమాట. సో ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాస్ ఆయిల్, ఒక గ్లాస్ శనగపిండి, 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్ అండ్ ఒక గ్లాస్ ఆఫ్ గ్రేటెడ్ కోకోనట్ అనమాట, పచ్చిది. సో గార్నిషింగ్ కోసం మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్, నేనైతే కాజు బాదం తీసుకున్నాను. అలాగే ఇలాచీ సీడ్స్ క్రష్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాము. ఆ ప్యాన్ కొద్దిగా మీడియం హీట్లో హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకుందాం అనమాట. ఈ ఆయిల్ కూడా ఓవర్ హీట్ అయిపోకూడదు, మీడియంలోనే హీట్ చేసేసుకుందాము. అలా హీట్ అయ్యాక చెక్ చేసేసుకొని మనం ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుందాము. అది వేయంగానే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. వెంటనే చూడండి లంప్స్ ఫామ్ అయిపోతుంది. ఈ లంప్స్ పోయే వరకు మనం మంచిగా కలిపేసుకుందాము. ఈ రెసిపీ మొత్తము చక్కగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది, శనగపిండి కదా. సో చూడండి ఎలా కలుపుతున్నానో, ఇలానే కలిపేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అయింది చూసారా, అంటే పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయింది మన శనగపిండి అని. ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్ కూడా వేసుకుందాము. మీకు షుగర్ ఎక్కువ వద్దనుకుంటే 1.5 గ్లాస్ కూడా వేసుకోవచ్చు. అలా షుగర్ వేసాక దాన్ని కూడా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఆ షుగర్ మెల్ట్ అయిపోవాలన్నమాట. చూడండి నేను ఎలా కలుపుతున్నానో. ఇలా కలిపి షుగర్ మెల్ట్ అయ్యాక మనకు కలర్ చేంజ్ అవుతుంది అనమాట. చూడండి కలర్ చేంజ్ అయ్యి షుగర్ మెల్ట్ అయిపోయి ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది అనమాట. ఈ టైంలో మనం ఒక గ్లాస్ పాలు వేసుకుందాం. ఈ పాలు వేసుకోగానే కంటిన్యూస్గా కలపాలి. మనం ఒక 2 మినిట్స్ టైం ఇచ్చామనుకోండి, అది గట్టి పడిపోతుంది. చూడండి ఇలా కరిగే వరకు మంచిగా కలిపేసుకోవాలి. ఇది కూడా ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి, పాలన్నీ మిక్స్ అయిపోయి. ఈ టైంలో మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి వేసేసుకుందాం అనమాట. ఈ కొబ్బరి అంతా ఆ స్వీట్లో కలిసేలాగా కలిపేసుకుందాము. ఒక 2 మినిట్స్ అలా కలిపేసుకుందాము. చూడండి చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు మనం క్రష్ చేసి పెట్టుకున్న ఇలాచీని కూడా వేసేసుకుందాము. అది కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకుందాం. చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి ఇలాచీ కూడా బాగా కలిసిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని మనం తీసుకోవాలనుకున్న మోల్డ్లో, నేనైతే ప్లేట్లో వేసుకుంటున్నాను. అలా ప్లేట్లో వేసేసుకుందాం. చూడండి ఇది చల్లారనివ్వాలన్నమాట. చల్లారనిచ్చాక ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్తో. చూడండి నేనైతే ఈ షేప్లో కట్ చేశాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మన స్వీట్ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే నా వీడియోస్కి లైక్, కమెంట్, షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.